Good morning, students. Now I discuss about physics. Next long answers. Okay, 2 answers explain చేస్తా. కంటిన్యూషన్లో చూడండి. ఇంతకుముందు 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశా కదా. ఇది నెక్స్ట్. స్థితిజ శక్తి అంటే ఏమిటి? గురుత్వ స్థితిజ శక్తికి సమాసాన్ని రాబట్టండి. అసలు స్థితిజ శక్తి అంటే వస్తువు స్థితి వల్ల సంక్రమించే శక్తిని స్థితిజ శక్తి అంటాం. వస్తువు స్థితి వల్ల వచ్చేదాన్ని స్థితిజ శక్తి అంటాం. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎంను హెచ్ ఎత్తుకు లేపామనుకును. అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు జరిగిన పని అంటే ఒక వస్తువు ద్రవ్యరాశి ఎం అనుకుంటే హెచ్ అనేది ఎత్తు అనుకుంటే దాన్ని ఇప్పుడు ఆ రెండింటి మధ్య జరిగిన పని ఏంటి? డబ్ల్యూ వర్క్ ఈక్వల్ టు ఎఫ్. ఓకే, అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. అండ్ ఒక ద్రవ్యరాశి అండ్ ఎత్తు అక్కడ వర్క్ జరిగింది అన్నట్టు, అది అక్కడ జరిగిన పని. ఓకే, దిస్ ఈజ్ ద స్థితిజ శక్తి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమాన్ని నిర్వచించండి. ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం ఏంటి? ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం ఒక వ్యవస్థకు అందించిన ద్రవ్య ఉష్ణరాశి దాని అంతర్గత శక్తి మరియు వ్యవస్థ చేసిన బాహ్య పని మొత్తానికి సమానంగా ఉంటుంది. ఉష్ణగతిక శాస్త్రం అంటే ఏంటి? మొదటి నియమం ఒక వ్యవస్థకు అందించిన ఉష్ణరాశిని దాని అంతర్గత శక్తి మరి ఆ వ్యవస్థ చేసిన ఒక బాహ్య పని మొత్తానికి సమానంగా ఉంటుంది. వివరణ ఏంటి? ఒక వ్యవస్థకు అందించిన ఉష్ణశక్తి ఏంటది? డిక్యూ అయినా వ్యవస్థ అంతర్గతలో మార్పు డియు. ఉష్ణశక్తి ఏమో డిక్యూ, దాని యొక్క మార్పు డియు. వ్యవస్థ చేసిన ఒక బాహ్య పని ఏంటి? డిడబ్ల్యూ. అంటే డూ అంటే చేయడం, వర్క్ అన్నట్టు. డబ్ల్యూ అంటే అయినప్పుడు ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం ప్రకారం ఏముంది? డిక్యూ అంటే ఉష్ణశక్తి ఈక్వల్ టు డియు అంటే అంతర్గత మార్పు, వ్యవస్థలో అంతర్గతల మార్పు డియు ప్లస్ అండ్ వ్యవస్థ చేసిన బాహ్య పని ఏంటి? డిడబ్ల్యూ అన్నట్టు. బాహ్య పని అనేది దిస్ ఈజ్ ద ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం. ఓకే, ఇది శక్తి నిత్వత్వ నియమంను సూచిస్తుంది, అంటే ఒక పనిని సూచిస్తుంది అన్నట్టు. క్లియర్? ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్.